నమస్తే అండి. 'జ్ఞాన్ జ్యోతి' సీరీస్ లాస్ట్ టైమ్ లాంచ్ చేశాము. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు. సో, అదే సీరీస్ మళ్ళీ ఈ ఇయర్ లాంచ్ చేస్తున్నాము. ఇది 2025 కీ కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేస్తుంది. సో, ఈ సీరీస్ మీకు ఇయర్ అంతా కంటిన్యూ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ 'జ్ఞాన్ జ్యోతి' సీరీస్ అంటే బేసిక్‌గా కరెంట్ అఫైర్స్ మీరు చెప్పండి మేడం అది ఇది అని అడుగుతున్నారు. సో, ఆహ్, కీ కరెంట్ అప్డేట్స్ విత్ కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ సీరీస్‌లో కవర్ చేస్తాను. ఆహ్, మిగతా డైలీ న్యూస్ అనాలిసిస్ గూడా స్టార్ట్ అయింది యూట్యూబ్‌లో. అది గూడా చూడండి. డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నారు. అంటే మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఎక్కువ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశాము. అవన్నీ మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. అయితే నేను ఈ 'జ్ఞానజ్యోతి' సీరీస్ 2025లో ఫస్ట్ వీడియో మొన్న రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ 2 మే రోజు ఇనాగ్రేట్ చేసిన విసింజామ్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ గురించి చెప్తాను. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ సీ పోర్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ కరెంట్ అఫైర్స్‌లో ఎట్లాగో ఇంపార్టెంట్. ఎందుకంటే, ఫస్ట్ డీప్ సీ పోర్ట్, ఆటోమేటెడ్ డీప్ సీ పోర్ట్ ఇట్లాంటి కొన్ని డిస్టింక్షన్స్ ఉన్నాయి ఈ సీ పోర్ట్‌కి. అట్లాంటివి మీకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అయితే ఈ పోర్ట్‌ని ఇనాగరేట్ చేయడానికి వెళ్ళింది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ వారి స్పీచ్‌లో 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడారు. ఆ 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ నేను న్యూస్‌లో చెక్ చేసినప్పుడు కంటెంపరరీ న్యూస్‌లో ఉన్నాయి. అంటే కంపల్సరీగా వన్స్ ఇన్ ఎ మంత్, ట్వైస్ ఎ మంత్ వాటి మీద ఏదో ఒక ఆర్టికల్ వస్తూ ఉంది. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో నేను ఆ 2 కీ ఇనిషియేటివ్స్ గురించి కూడా మాట్లాడతాను. సో, లెట్స్ బిగిన్. ఈ పోర్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 8,800 క్రోర్స్. లొకేషన్ తిరువనంతపురం, కేరళ. ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ విత్ ఏఐ పవర్డ్ వెసెల్ టారిఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై ఐఐటీ మద్రాస్. ఇది ఇంపార్టెంట్. ఇది మీకు డైరెక్ట్‌గా స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు. ప్రిలిమ్స్‌లో మీకు డైరెక్ట్‌గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద పోర్ట్ అని చెప్పి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తారు కదా! ఏబీసీడీ. అందులో ఇది డైరెక్ట్‌గా ఆప్షన్ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ విత్ ఏఐ పవర్డ్ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై ఐఐటీ మద్రాస్ అని డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. సో, ఇది ఇంపార్టెంట్. లైక్‌వైస్ సెకండ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్విప్డ్ విత్ సూపర్‌పోజ్డ్ పనమాక్స్ క్రేన్స్ ఫర్ హ్యాండ్లింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కార్గో షిప్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాకి సంబంధించి ట్రాన్సిట్ లో ఉండే షిప్స్, లార్జ్ షిప్స్ ని మేనేజ్ చేసే కేపబిలిటీ ఉన్న పోర్ట్స్ లేవు. 70% మనం ఫారిన్ పోర్ట్స్ నుండే చేస్తున్నాం. ఇప్పుడు ఈ పోర్ట్ ఆపరేషనల్ అయిన తర్వాత మనం చాలా మటుకు మన కాస్ట్ తగ్గించుకునే స్కోప్ ఉంటుందన్నమాట. సో, ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత బిఫోర్ ఐ ప్రొసీడ్, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ 2025 గ్రూప్ 1కి ఆల్రెడీ అపియర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్స్‌కి అపియర్ అయ్యి ఉంటారో ఆ స్టూడెంట్స్‌కి ప్లస్ ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, కానీ మళ్ళీ కోచింగ్ అవసరం లేదు. కాకపోతే నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? నా స్టడీ ప్లాన్ ఏంటి? అట్లా ఆలోచించే స్టూడెంట్స్‌కి ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. స్టూడెంట్ టు స్టూడెంట్ గైడ్ చేస్తున్నాను. సో, మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. కంటిన్యూయింగ్ అయితే ఈ ఓనర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్ ఎట్లా ఉంది అంటే, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఇంకా అదానీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి మేనేజ్ చేస్తున్నాయి. మీకు గ్రూప్ 1 టీఎస్‌పీఎస్‌సీలో గవర్నెన్స్‌లో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్‌లో మీకు డిఫరెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్స్ గురించి మాట్లాడతాం. అంటే బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ అంటారు. బీఓఓ బిల్డ్, ఆపరేట్, ఓనర్‌షిప్. తర్వాత బీఓఎల్‌టీ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ఇవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో. అయితే ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫ్రేమ్‌వర్క్ అంటే మోడల్ కింద డెవలప్ చేశారు. రేపు పొద్దున్న మీకు గ్రూప్ 1లో ఒకవేళ గవర్నెన్స్‌లో పీపీపీ మోడల్స్ గురించి అడిగినప్పుడు మీరు డిఫరెంట్ మోడల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి మోడల్‌కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఈ ఈ పర్టిక్యులర్ మోడల్‌కి మీరు ఈ పోర్ట్‌ని ఎగ్జాంపుల్ లాగా ఇవ్వచ్చు. సో, మీకిది గవర్నెన్స్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌కి చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇది బాగా పనికొస్తుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది than economic impact. Please remember, it is India's first dedicated container transship port. First dedicated container transship port. Very, very important.
దాని లొకేషన్ కూడా ఇంపార్టెంట్. జస్ట్ 10 nautical miles ఫ్రమ్ మేజర్ ఈస్ట్ వెస్ట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్స్, ఆఫరింగ్ ఎక్సలెంట్ కనెక్టివిటీ టు యూరోప్, పర్షియన్ గల్ఫ్, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ యాజ్ అ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు మీకు ఎగ్జామ్ లో. మీ ఎగ్జామ్ లో 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు చాలా డెప్త్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియో నుండి ఏం చేస్తా అంటే రిలేటెడ్ క్వశ్చన్స్ పీవైక్యూస్ ఏమైనా ఉంటే మీకు అవి కూడా పీపీటీలో ఇంక్లూడ్ చేస్తా, సో దట్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. లేదా ఒక క్వశ్చన్ కూడా ఇస్తాను, అది మీకు ఈజీ అవుతుంది. తర్వాత కరెంట్లీ 75 ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్షిప్ కార్గో, నేను మీకు ఇంతకు ముందు చెప్పినా కదా, ఇండియాకి ట్రాన్స్షిప్ కార్గోని హ్యాండిల్ చేసే కేపబిలిటీ చాలా తక్కువ. కానీ ఈ పోర్ట్ రావడంతో అది పెరుగుతుంది. దీని వల్ల మనం దగ్గర దగ్గర $220 million ని సేవ్ చేస్తాం ఇప్పటి నుండి ప్రతి ఇయర్. తర్వాత విత్ న్యాచురల్ డెప్త్ ఆఫ్ 24 meters, ద పోర్ట్ రిక్వైర్స్ మినిమల్ డ్రెడ్జింగ్, making it capable of hosting ultra large container ships exceeding 24,000 TEUs. బాగా మ్యాసివ్ గా ఉండే షిప్స్ ని కూడా ఈ పోర్ట్ లో లాడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మినిమల్ డ్రెడ్జింగ్, దాన్ని పుల్ చేయడానికి కావాల్సిన ఇది చాలా తక్కువ. 24 meters డెప్త్ ఉంది, ఎక్కువ డెప్త్ లేదు కాబట్టి ఈజీ వాటిని లాడ్ చేయడం. తర్వాత ఇట్ విల్ ఆల్సో ఎన్హాన్స్ మెరిటైమ్ సెక్యూరిటీ, సాలిడిఫై ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్. ఇదంతా కాకుండా థౌజండ్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఆబ్వియస్లీ ఒక పోర్ట్ డెవలప్ అయిందంటే చాలా జాబ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో చాలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. నేను ద పోర్ట్ వెబ్సైట్ నుండి అక్కడ నుండి అన్ని చెక్ చేసి కేర్ఫుల్ గా తీసుకున్న పాయింట్స్ ఇవి మీరు చదివితే బెటర్. ఎందుకంటే క్వశ్చన్స్ మీకు Group 1 లో కానీ Group 2 లో కానీ చాలా డెప్త్ గా అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ కూడా చాలా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. మీరు ఈ పోర్ట్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఇనాగ్రేట్ అయింది, ఇంతవరకు పోతలేరు. అసలు అది అడిగినా అడగకపోయినా దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ప్లీజ్ ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం మీకు ఎక్కువ అనిపించినా మీకు ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. మూవింగ్ ఫార్వర్డ్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వారి స్పీచ్ లో మెరిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 ని ప్రస్తావించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము యాక్చువల్లీ మెరిటైమ్ అమృత్ కాల్ విజన్ 2030 ఉండే, దాని మీద బిల్డ్ చేసుకుంటూ తీసుకొచ్చింది కొత్తగా 2047 విజన్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ లాంచ్ చేసింది. ఈ 2047 ఐఎమ్ షూర్ మీ అందరికీ తెలుసు, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ ని కమెమరేట్ చేసుకుంటూ మనం దానికి ప్లాన్ చేస్తున్నాము. అయితే బిల్డ్స్ అపాన్ ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030, ఫోకసింగ్ ఆన్ సస్టైనబిలిటీ, టెక్నాలజీ, కాంపిటేటివ్నెస్. సో మన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2024 ఫోకసెస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్: సస్టైనబిలిటీ, టెక్నాలజీ, కాంపిటేటివ్నెస్. మూడు ఇంపార్టెంట్. దాని తర్వాత దీంట్లో కొత్తగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 new మెగా పోర్ట్స్, ఒకటేమో వదవన్, ఇంకోటేమో గలాతియా బే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ నాకు తెలిసి ఏప్రిల్లో ఒక 2-3 times లో పిఐబిలో రాశారు. డిసెంబర్ నుండి కంటిన్యూస్ గా దీని మీద అప్పుడో ఇప్పుడో చర్చ జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. డెవలప్మెంట్ ఆఫ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్స్ ఎట్ కండ్లా, వదవన్, టుటికోరన్, గలాతియా అండ్ పారాదీప్. ఇవి అడుగుతారు. అండర్ ద అమృత్ కాల్ విజన్, మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, డీప్ డ్రాఫ్ట్ పోర్ట్స్ విల్ బి డెవలప్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడుగుతారు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడర్నైజేషన్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ పోర్ట్ ఆపరేషన్స్ టు ఇంప్రూవ్ వెజల్ టర్న్ అరౌండ్ టైమ్ అండ్ బర్త్ ప్రొడక్టివిటీ. మల్టీ మోడల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేస్తారు. 6 national ways, ఆపరేషనలైజింగ్ 6 new national వాటర్ వేస్. కొత్త వాటర్ వేస్ ఎన్ని ఆపరేషనలైజ్ అయితే AKB 2047 కింద అంటే 6. Revamped policy under development to boost domestic shipbuilding and repair capacity. 4 shipbuilding and repair clusters ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడ అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు, చేసినప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. తర్వాత హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్ లైన్స్ ని లాంచ్ చేశారు టు మినిమైజ్ కార్బన్ ఎమిషన్స్. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా హబ్స్ ఎక్కడ. ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. మీకు ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడుగుతారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గ్రీన్ టంక్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ ఫర్ ఈకో ఫ్రెండ్లీ harbors. Harit Nauka initiative to promote green transportation in inland water ways.
తర్వాత క్రూజ్ భారత్ మిషన్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ 2024. దిస్ ఎయిమ్స్ టు డబుల్ క్రూజ్ ప్యాసింజర్ ట్రాఫిక్ బై 2029. ఇయర్ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ మీద ప్లీజ్ ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత ఎంకరేజ్ మెరిటైమ్ ప్రొఫెషనల్స్ అండ్ సీఫేరర్స్ టు టేక్ అప్ అకాడమిక్ రోల్స్ ఇన్ మెరిటైమ్ యూనివర్సిటీస్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ రోల్ అవుట్ ఆఫ్ నేషనల్ లాజిస్టిక్ ప్లాన్ మ్యారిటైమ్ 2.0, మ్యారిటైమ్ సింగిల్ విండో బై 2026, ఈ సముద్ర ఫర్ ఈ వెజల్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్, నేషనల్ రివర్ నావిగేషన్ అండ్ ట్రాఫిక్ సిస్టమ్ ని బై 2027 ఇనిషియేట్ చేస్తారు. ఫోకస్ మోర్ ఆన్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా జనరల్ గా ఎట్లా అడుగుతారంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ ఛానల్స్ ని యూజ్ చేస్తారు. తర్వాత ఏఐ బేస్డ్ బర్త్ అలాట్మెంట్ సిస్టమ్ ని వాడతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్విసేజ్డ్ అండర్ MAKV 2047 అని అడుగుతారు. సో ఒక్కసారి ఇవన్నీ చదవండి. ఎక్కడెక్కడైతే మీకు టైమ్ లైన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత గ్రీన్ షిప్పింగ్ మైల్ స్టోన్స్, 5 గ్రీన్ హైడ్రోజన్ అమోనియా హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు, 1000+ గ్రీన్ వెజల్స్. ఇంకోటి కంప్లయన్స్ విత్ ద హాంకాంగ్ కన్వెన్షన్ ఆన్ గ్రీన్ షిప్ రీసైక్లింగ్ బై 2026. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఐఆర్ లో కన్వెన్షన్స్ అడుగుతున్నారు. ఈ కన్వెన్షన్ దేనికి సంబంధించింది, ఆ కన్వెన్షన్ దేనికి సంబంధించింది, ఈ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, ఇట్లా అడుగుతున్నారు. సో హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే గ్రీన్ షిప్ రీసైక్లింగ్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. నౌ మూవింగ్ ఫార్వర్డ్, సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ని మనము 2020 G20 సమ్మిట్ 2023లో ఇండియా ప్రపోజ్ చేసింది. దీన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ వారి స్పీచ్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి మనకి కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఏషియా, అరేబియన్ గల్ఫ్, యూరోప్, ఇవి మూడు ని లింక్ చేస్తారు. అయితే 2 కారిడార్స్ ఉన్నాయి, ఈస్టర్న్ కారిడార్ ఒకటి, వెస్టర్న్ కారిడార్ ఒకటి. ఈస్టర్న్ కారిడార్ ఏమో ఇండియా టు గల్ఫ్, వెస్టర్న్ కారిడార్ ఏమో గల్ఫ్ టు యూరోప్. దీంట్లో రైల్ నెట్వర్క్ ఉంటది, సీవే ఉంటది. సో రైల్వేస్ సీవేస్ కి మనకు మ్యాప్ లో క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఉంది, ఆ మ్యాప్ చూపిస్తాను. ఇందులో యుఏఈ, సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఈ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాంగ్ విత్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా. దాని తర్వాత నెక్స్ట్ మోడర్న్ డే సిల్క్ రూట్ లాగా దీన్ని చూస్తున్నారు. లాజిస్టిక్ కాస్ట్ ఇది ఒక్కసారి అయితే 30% లాజిస్టిక్ కాస్ట్, 40% ఫాస్టర్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది సి, ఈ ఇవన్నీ సి రూట్స్ అన్నమాట. మీకు ఇక్కడ ఏదైతే స్ట్రేట్ లైన్ ఉందో అదంతా రైల్ రూట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, గ్రీజ్, దాని తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ స్టాప్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ, తర్వాత ఫైనలీ ముంబై. ఈ ప్లేసెస్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్, ఇండియాలో కనెక్టివిటీ ఎక్కడుంది, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇండియా కనెక్టివిటీ ఉంది కాబట్టి. అయితే ఇండియా రీసెంట్ గా దీని మీద ఒక స్ట్రాటజిక్ మీటింగ్ జరిపింది అనమాట. దాంట్లో యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్ పార్టిసిపేట్ చేశారు. వారు ఇండియా సైడ్ నుండి 5 మెజర్స్ ని ప్రపోజ్ చేశారు. అంటే మనం ఈ కారిడార్ ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే ఇండియా ఏం చెయ్యాలి అన్న దానికి 5 మెజర్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని పెంచాలి. సెకండ్, రెగ్యులేటరీ కనెక్టివిటీ, అంటే మన ప్రాసెసెస్, ఇప్పుడు ఇన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ప్రొసీజర్స్, వాళ్ళ ప్రాసెసెస్ ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ ఉండకుండా అన్ని ప్రాసెసెస్ ని ఇన్లైన్ చేయడానికి రెగ్యులర్ గా మాట్లాడుకోవాలి. సెకండ్. థర్డ్ వచ్చేసి ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్స్, ఎట్లా ఫైనాన్స్ చేయొచ్చు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ దీన్ని ఎట్లా ఫైనాన్స్ చేయొచ్చు అన్న దానికి కూడా ఆలోచన చేయడం చాలా అవసరం. 4, ఇన్నోవేషన్ కావాలి అన్నప్పుడు కంపల్సరీగా ఇండస్ట్రీ బాడీస్, ట్రేడ్ అసోసియేషన్స్, థింక్ ట్యాంక్స్ అండ్ అకాడమియాని ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇండస్ట్రీ బాడీస్ ని, ట్రేడ్ అసోసియేషన్స్ ని ఇన్వాల్వ్ చేస్తామో వీళ్ళు మనకి ఫైనాన్సింగ్ మోడల్స్ ని ప్రపోజ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. థింక్ ట్యాంక్స్, అకాడమియా రోల్ ఏంటంటే ఇన్నోవేషన్ ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఎంత కొత్తగా చేయొచ్చు, అంటే కాస్ట్ తగ్గించాలి, ఎఫెక్టివ్ ఉండాలి, మనకి పర్ఫెక్ట్ గా ఉండాలి, అంటే దాన్ని ఎట్లా మెరుగుపరచొచ్చు అనడానికి థింక్ ట్యాంక్స్ ఇంకా అకాడమియాని
ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ హై లెవెల్ మీటింగ్ ఏప్రిల్‌లో జరిగింది. దాంట్లో ఈ ప్రపోజల్స్ వచ్చాయి. నేను మొత్తం కంటెంట్ ఆల్‌మోస్ట్ మోర్ ఆర్ లెస్ పీఐబీ నుండే తీసుకున్నా. మీకు చాలా మటుకు క్వెషన్స్ పీఐబీ నుండి డైరెక్ట్‌గా పిక్ చేసి అడుగుతున్నారు. కానీ నేను మిమ్మల్ని పీఐబీ చదవమన్నాననుకోండి, రెండో రోజుకి మీరు అసలు దాన్ని ఓపెన్ కూడా చేయరు. ఎందుకంటే అన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అన్ని ఇది ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కంపైల్ చేస్తున్నాను నేను. సో, ఆ కంపైలేషన్‌లో ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అవుతాయి. కాకపోతే యూట్యూబ్‌లో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీగా తీసుకుంటాను. ఇప్పటి నుండి మీకు వీక్లీ 3 వీడియోస్ నావి జ్ఞాన్ జ్యోతి సీరీస్ మీద వస్తాయి. సో, చూడండి వీటికి సంబంధించిన పీపీటీస్ కూడా నేను యాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ దొరుకుతుంది. సో, ఇది పోర్ట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే నాకు ఇంపార్టెంట్ అనిపించిందో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ నుండి వాటికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చాను. లాజిస్టిక్స్ ఇండెక్స్ గురించి ప్రపోజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్. కానీ 2023 డేటా. సో, మనకది అవసరం లేదు. ఎందుకంటే 2025లో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మనకు మళ్ళీ లాజిస్టిక్స్ ఇండెక్స్ వస్తది. అది మనం అప్‌డేట్ చేసుకుంటే సరిపోతది. అదొక్కటి వదిలేసి ఈ 2 మాత్రం తీసుకున్నాను. ఇదండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.